కొన్ని పర్యాయాలు మందిరానికి వచ్చేటప్పుడు చాలా నమ్రతగా, వినయంగా, విధేయతగా ఉంటారు. దైవ సేవకుడు కనిపిస్తే చేతులు కట్టుకొని వణుకుతూ వంగి వంగి మాట్లాడుతూ ఉంటారు. అదే మనిషి బయటికి వెళితే చాలా పనికి రాకుండా ప్రవర్తిస్తూ ఉంటాడు. దయచేసి దాన్ని ఏమంటారంటే నటన, వేషధారణ అని అంటారు. అటువంటి వారు దేవుని దృష్టికి ఒక్క నాటికి కూడా మంచివారు కాలేరు. మనము ఎలాగ ఉన్నామో ప్రభుని నమ్ముకున్న దినము నుండి మంచిగా నా ప్రభువుకి నేను మంచిగా కనిపించాలని దేవుని దృష్టికి మంచివారుగా. కొంతమంది అంటారు, ఒరే ఈ తప్పు చేయొద్దురా, ఆ విధంగా మాట్లాడద్దు, ఆ విధంగా ప్రవర్తించద్దని, ఇట్లా చేస్తే తప్పు అంటే ఏమంటారు తెలుసా, మనుషులను ఏం పట్టించుకొని అవసరంలే, దేవుడికి తెలిసిన సమాచారం అంటాడు. అది చాలా పొరపాటు. దేవునికి తెలియక ముందే మనుషులకు తెలుస్తుంది మనం పరిస్థితి ఎట్లాంటిది అనేది. దేవునికి తెలియక ముందే మన పరిస్థితి ఎట్లాంటిది అని ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? మనుషులంటే ఎవరు? మనుషులంటే ఎవరు? జాషువా సౌండ్ పెంచు. మనుషులంటే ఎవరు? మనమే. మనతో ఉండే వాళ్ళకి తెలుస్తుంది మనము ఎలాంటి వారము అని. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు అవునా అని సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే దాని మూలాన దేవుని దృష్టికి మంచిదవుతావు, మంచివాడవుతాడు. ఆడేం చెప్పేది నాకు, ఈడేం చెప్పేది నాకు, ఏం నేనుండేది ఎట్లా తెలీదా అని కొంతమంది అంటారు. నువ్వు ఉండేది ఎట్లుండేది మొదట మనుషులకి తెలుస్తుంది. ఎందుకంటే దేవుడు నేరుగా వచ్చి మనతో మాట్లాడలేడు. ఎవరినో ఒకరి ద్వారా మనతో ప్రభువు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు జాగ్రత్తగా అది ఆలకించి మన జీవితాన్ని మార్చుకుంటే మనం ఎవరి దృష్టికి మంచి వాళ్ళు అవుతాము. కాబట్టి దేవుని పిల్లలు ఎప్పుడు నేను దేవుని దృష్టికి మంచివాడు కావాలంటే ఎవరైనా నన్ను హెచ్చరించే వాళ్ళు కూడా నాకు అవసరం, నాకు బుద్ధి చెప్పే వాళ్ళు కూడా నాకు అవసరం, నన్ను గద్దించే వాళ్ళు కూడా నాకు అవసరం. ఆ రీతిగా నువ్వేం చెప్పేది నాకు అంటే అయిపోయింది. తొందరపడి నడుచువాడు దారి తప్పును అని బైబిల్లో ఉంది. కొంతమంది తొందరపాటుతో నడిచే దాని వలన దారి తప్పిపోతారు. ఏ దారి? యేసు ప్రభు చూపెట్టిన ఆ దారి నుండి పక్కకి వెళ్ళిపోవలసి ఉంటుంది. తొందర పడకూడదు. మనము నిమ్మలంగా బ్రతకటానికి నేర్చుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అదే వాక్యాన్ని 2వ భాగంలో అంటాడు, అయితే దేవుని దృష్టికి ఇష్టుడగు అని కిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అని అంటాడు. దేవుని దృష్టికి మనము ఇష్టలుగా లేకపోతే నువ్వు ప్రయాసపడి సంపాదించిందంతా కూడా నీకు కాకుండా పాపాత్ములకి వెళ్ళిపోతుంది అని అంటాడు. దేవుని బిడ్డలు మీరు దయచేసి బాగా గమనించాలి. మీరు అంతగా చదువుకున్న వాళ్ళు కాదు, అంత జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా కాదు. కొంతమంది బిడ్డలు బాగా అర్థం చేసుకుంటారు. అలాగని ప్రభు కుటుంబంలోకి వచ్చిన నీవు ఆయన బిడ్డగా ఎప్పుడు నువ్వు ఆలోచించాల్సింది, నేను దేవుని దృష్టికి మంచివాడుగా మంచిదానిగా కనిపించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం, అది యేసు ప్రభులు వారు చెప్పిన మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు మీద ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది అని అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే గొడ్డలి ఎక్కడుందంటే చెట్ల వేరు మీద ఉంది. ఎందుకంటే మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు అని అంటాది. సార్ నన్ను బాగా గమనించాలి. జామ చెట్టు ఎంతమందికి తెలుసు? వెరీ గుడ్. ఆ తరువాత
యాపిల్ చెట్టు ఎంతమందికి తెలుసు? కబ్దే క్యారెట్. వాళ్ళు ఏదో ఆ రైమ్లో ఎత్తేస్తా ఉన్నారు చేతులు పైకి. సపోటా చెట్టు ఎంతమందికి తెలుసు? అమ్మమ్మమ్మ. కొబ్బరి చెట్టు ఎంతమందికి తెలుసు? కొంతమంది దొంగలు చూసినట్టు చూస్తూ ఉంటారు. ఈ చెట్లు తెలియవా మీకు? జామ చెట్టు తెలుసు, సపోటా చెట్టు తెలుసు, కొబ్బరి చెట్టు తెలుసు, కాయలు కూడా తెలుసు కదా. ఓకే, జిల్లేడు చెట్టు ఎంతమందికి తెలుసు? దాని కాయలు ఎంతమంది చూసినారు? ఎవరన్నా పోయి పెరుక్కొని తింటారా? తింటే ఏమైపోతారు? చచ్చిపోతారు. అది ఆ ఫలము మంచిది కాదు. ఆ ఫలం మంచిది. అందుకని ఆ ఇంటి వారు ఏం చేస్తారంటే, ఇంటి ముందు మొలిచిన ఈ జిల్లేడు కాయలు మంచివి కాదు, ఈ చెట్టు మంచిది కాదని వేర్ల వరకు దాన్ని నరికి పడేస్తారు. ప్రభులు వారంటారు, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేస్తాను అని అంటాడు. మంచి ఫలం అంటే దేవుడు మనలందరినీ ఏమంటాడో తెలుసా? నువ్వు ఒక చెట్టువి. ఇక్కడుండే ప్రతి బిడ్డ ఒక చెట్టు. ప్రదీప్ అన్న ఒక చెట్టు, జేమ్స్ అన్న ఒక చెట్టు, జాష్వా ఆ చెట్టు బయట తిరుగుకుంటా ఉంది. తరువాత ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు. ఆనంద్ ఒక చెట్టు, పౌలయ్య గారు ఒక చెట్టు. వీళ్ళంతా మంచి మంచి చెట్లు ఇవన్నీ. అయితే అందులో ఫలములు మంచివి రావాలి. చెట్లో నేను చెట్టై ఫలాలేంటి అని అడిగితే నా నోటితో మాట్లాడే ప్రతి మాట ఫలమై ఉంది. నా నోటితో మాట్లాడే ప్రతి మాట ఫలం. నేను మాట్లాడే మాటను బట్టి ఈ చెట్టు మంచిది అని ప్రభువు ఎరుగును. నేను నా భార్యతో మాట్లాడేటప్పుడు, నా భార్య నాతో మాట్లాడేటప్పుడు, నేను నా కుమారునితో మాట్లాడేటప్పుడు, మా కుమారుడు నాతో మాట్లాడేటప్పుడు, నేను మా తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు నా నోటి మాటలు ఎలాగున్నాయి? అవి మంచి ఫలములేనా? ఒక మంచి చెట్టులో మంచి పండుంటే అందరూ ఆశతో వెళ్ళి దాన్ని కోసుకొని తింటారు. జిల్లేడు చెట్టు నిండుకు కాయలే. అన్నీ చూసి భయంగా సిందిరే ఇదే అని పెరికి బ్యాగులోకి వేసుకొని ఇంటికి వచ్చి అందరికీ ఇస్తామా? చచ్చిపోతారు. దయచేసి గమనించాల్సింది. పోతారు, కుటుంబం అంతా పోతారు. మనం పనికిరాని ఫలములు ఫలించే వాళ్ళుగా ముడుగారు. అది నిజానికి కానీ, తమాషాకు కానీ, లేకపోతే దేని విషయంలో కూడా నీ నోటి నుండి ఎటువంటి చెడు ఫలములు రాకుండా చూసుకోవాలి. ప్రైజ్ గాడ్.